గట్టి వార్నింగ్. ఎలా ఉన్నావు? ఇప్పుడు చూడండి నేను వేస్తా డైలాగు. నువ్వు నిజంగానే రాధిక మళ్ళా సేమ్ రిడిక్యులస్ అట్రాషియస్ క్వశ్చన్ ఇది. ఇంకా మారలేదు కదా నువ్వు. ఐవ్ మిస్డ్ యు. మిస్డ్ యు. నన్ను మిస్ చేసినావా, నన్ను టార్చర్ చేసి మిస్ చేసినావా? నిన్నే మిస్ చేశాను. నేను మోసం చేశాను కదా అని నువ్వు నా మనసులో లేకుండా పో. మన ఇద్దరి గురించి ఆలోచించాను. మన ఇద్దరు స్టోరీ వేరేలా ఉంటే బాగుండేదేమో అని అనుకోని రోజు లేదు. అవ్వా కూడా నింటే ఏమనుకుంటాడు తెలుసా? పాపం ఈ పిల్లగాడు వాళ్ళ ఇంటర్ కాస్ట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళు పాపం ఈ ఇట్లా విడిపోయిన అమర ప్రేమికులు అనుకుంటాడు. నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. ఈ మాట చెప్పి దగ్గరక 5 or 6 months పైన అయి ఉండొచ్చు. సో దానికి కారణం కూడా చెప్తాను. ఇక్కడ ఫోటో కనబడుతుంది చూడండి. సో నా ఛానల్ మీద ఆల్రెడీ స్ట్రైక్ అయితే రన్ అవుతుంది. సో దాని గురించి నేను గ్యాప్ ఇచ్చి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇదైతే 20 daysలో అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ ఈ దగ్గరలో ఉన్న మంజుమల్ బాయ్స్ ఇక్కడ చేయడం కన్నా నాకు డీజే ఢిల్లీ 2 చేయడం కొంచెం బెటర్ అనిపించింది మూవీ. సో లెక్కైతే గుంటూరు కారం కొన్ని సినిమాస్ అయితే ఆపేసాను. కానీ డీజే ఢిల్లీ చేయాలనిపించింది ఎందుకో. మీకు డీజే ఢిల్లీ కావాలి అది ఇంకేమైనా మూవీస్ అయినా కావాలనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇదైతే డీజే ఢిల్లీ 2 మూవీ చూసిన ప్రతి ఒకవేళ చూడకపోతే చెప్తున్నాను. డీజే ఢిల్లీలో మళ్ళీ రాధిక గారు ఎంట్రీ ఉంది కదా, అదే హీరోయిన్ గారు, ఆవిడ డీజే ఢిల్లీ 2లో ఎంట్రీ ఇస్తారు. సో చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. ఢిల్లీ గారికి మధ్యన రాధిక గారికి జరిగిన డిస్కషన్ అదే ఈ వీడియో రియాక్షన్ అనమాట. నేను వీడియోకి అయితే రియాక్షన్ అయితే అవుతూ ఉంటాను. రియాక్ట్ అవ్వకపోతే వీడియో చెప్తున్నా కదా ఇలా స్ట్రైక్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని స్ట్రైక్ అయితే పడతానే ఉంటుంది. సో ఇంకొంచెం జాగ్రత్తలు పెంచి సో వాల్యూమ్ తగ్గించి వీడియోది మెయిన్ వీడియోది కొంచెం చేస్తున్నాను అనమాట. మీరు ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేసి ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేయండి. వీడియోని ఇస్తే లైక్ అయితే చేయండి. అలాగే ఇంకా సీన్స్ వెనకాల కింద కామెంట్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద డీజే ఢిల్లీ రాధిక ఎంట్రీ. సో ఈయన అనుపమ గారి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఈయన. సో వచ్చారు నల్లపిల్ల. సో మీకు అర్థమైంది కదా, ఆయన మొత్తం బ్లాక్ చేసి అది కరెక్టే. సో రివర్స్ చేస్తున్నారు. సో ఈయన ఎందుకు తప్పించుకుపోతున్నారంటారు? మీరు ఇంకేలా మూవీ చూస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. సో మొత్తం లాక్ చేశారు. నేను లిల్లీ ఫేవరెట్ మిల్క్ కేక్ బెంగళూరులో దొరుకుతుందంట, కొనుక్కొని వచ్చి సర్ప్రైజ్ చేస్తాను. ఓకేనా? బాగా కవర్ చేశారు కదా. అమ్మ బాబోయ్, చీప్ వెంటనే ఏం పడింది పంచ్. చెప్పు తగ్గుద్దంటే అంత చీప్ చెప్పులు ఏమో. ఇయాలటికి మొన్న అయితే రేపటికి నిన్న మాట మీద నిలబడే మనిషివి కాబట్టి నువ్వు నిలబడా. నేను వేస్ట్. నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి, అసలు మాట్లాడుకోరు మనుషులు నాతో. అబ్బా పారిపోతే ఈ మిషన్ పరిస్థితి ఏంటి? అసలు ఏంటి ఆ మిషన్ అంటే? మిషన్ ఒక ఇంటర్మిషన్ లేదు అక్క. ఏంది మిషన్ నాకు చేత కాదురా అంటే పెన్షన్. నువ్వు కంట్రీ సిటిజన్ కాదా? Why not? I am not a normal citizen. In fact, I am a tax-paying citizen. Tax-paying. నేను 10,000 జీతానికి 12,000 ట్యాక్స్ కడుతున్నాను. అది కానీ నేను అదేంటి ఇప్పటికి అర్థమైతే నాకు. 10,000 జీతానికి 12,000 ట్యాక్స్ కడుతున్నారు. ఏం పెట్టినా నేనైతే చేయనేది. తీసుకురండి వీడి పార్ట్నర్ని. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడుతుంది చూడండి ఒకసారి. బ్యూటీ రాధిక మీన్స్ రాధిక హోల్ స్క్వేర్. రాధిక హోల్ స్క్వేర్ 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. మసూదా కాంచన ఒక రెడ్ సిగ్నల్. ఈవిల్ డెడ్.
ఏ ఇడియట్ చాటర్ బాక్స్ లాగా వాట్ హ్యాపెండ్? ఒక ల్యాండ్ ఉండే, అమ్మ డైలాగ్. అది మన సొంతము, మన పర్సనల్ అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నోలగాలు అందరి పేరు మీద ఉండేది. అవ్వా ఏ రోజు నేను నమ్మి బోర్డు పెట్టలేకపోయినా తెలుసా దిస్ ల్యాండ్ సాంగ్ belongs to Yumi అని. అప్పటికి ఆడ పక్కన గోడ మీద రాసినా నేను, ప్లీజ్ డు నాట్ యూరినేట్ ఇన్ దిస్ ప్రిమిసెస్ అని. కానీ ఏం లాభం? ట్రెస్ పాసర్స్ వచ్చిర్రు, నన్ను ప్రాసిక్యూట్ చేసిర్రు. ఇయ్యాలటి వరకు ఆ ల్యాండ్ కాగితాలు ఓన్ పేరు మీద ఉన్నదనేది ఒక్క క్లారిటీ లేదా విషయంలో? అబ్బా ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాస్ అ గ్రూప్, ఆ. దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్, దిస్ టైం ఇట్ ఇస్ ఆన్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఆన్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. సేమ్ ఈయనకే లాస్. కానీ ఒక మ్యాటర్ చెప్పాలన్నా నేను నీకు, ఇప్పుడు వస్తొచ్చు. ఇప్పుడు చూడండి మెరుపు వస్తుంది. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని నేను. ఇప్పుడు చూడండి చెప్తారు. జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి పట్టుకొచ్చి డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగ్గించుకోడు. అది ఇదే మన ట్రైలర్లో చూపించింది. వీడితో ఏం మాట్లాడొప్పిస్తావో మాట్లాడు, లేకపోతే కోర్టు కేసు ఇవేం ఉండవు. ఇంకా 14 years ఇద్దరిని లోపల పడేస్తా. డు నాట్ వేస్ట్ మై టైం. పోయి పక్కకెళ్ళి మాట్లాడుకోండి. గట్టి వార్నింగ్. ఎలా ఉన్నావు? ఇప్పుడు చూడండి నేను వేస్తా డైలాగ్. నువ్వు నిజంగానే రాధిక, మళ్ళా సేమ్ రిడిక్యులస్ అట్రాషియస్ క్వశ్చన్ ఇది. ఇంకా మారలేదు కదా నువ్వు. ఐవ్ మిస్డ్ యు. Missed you. నన్ను మిస్ చేసినావా, నన్ను టార్చర్ చేసి మిస్ చేసినావా? నిన్నే మిస్ చేశాను. నేను మోసం చేశాను కదా అని నువ్వు నా మనసులోంచి లేకుండా పోవు. మన ఇద్దరి గురించి ఆలోచించాను. మన ఇద్దరి స్టోరీ వేరేలా ఉంటే బాగుండేదేమో అని అనుకోని రోజు లేదు. అవ్వా ఆవిడ నింటే ఏమనుకుంటాడు తెలుసా? పాపం ఈ పిల్లగాడు వాళ్ళ ఇంటర్ కాస్ట్ ఇష్యూస్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాళ్ళు పాపం ఈ ఇట్లా విడిపోయిన అమర ప్రేమికులు అనుకుంటాడు వాడు. కరెక్టే. ఫస్ట్ టైం చూస్తే మీరు అలాగ అనుకుంటారు కదా. మనమేం అనివార్య కారణాల వల్ల విడిపోలేదు మనం. ఓకే, మనం నువ్వు చేసిన అన్యాయం వల్ల విడిపోయినాము. అది పార్ట్ 1 చూసారు కదా మీరు. ఓ ఆ స్టోరీ బాగుంటుంది. బేబీ నువ్వు ఇట్లా బేబీ అనే పోయినసారి బుట్టాలకు దింపినావు నన్ను. కామ్ డౌన్. మళ్ళీ యాంగ్జైటీ వస్తుంది. హెల్త్ ఎలా ఉంది? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అడగాలగదా నన్ను బేసిక్ ఎయిర్ హోస్టెస్ రిసెప్షనిస్ట్ అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్లు అడగ చాలా చిరుమంటది నాకు. మరి ఇంకేం మాట్లాడాలి టిల్లు? సీరియస్. దారుంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. హే ఇది బాగుంది చూడండి. నీకు వేరే దారి ఉన్నాను, నీ గూగుల్ మ్యాప్స్ లో నా లొకేషనే పెడతావు నువ్వు. కరెక్టే. నీకు నేనంటే ఇష్టం, నా క్యాబ్ బుకింగే కావాలి, ఈ డ్రైవింగే ఇష్టం. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యే వరకు వదలవు నన్ను నువ్వు. ఒక్కసారి నీ బుకింగ్ కన్ఫర్మ్ చేసుకొని నిన్ను బండి ఎక్కించుకున్నామా ఇక లిమిట్లెస్ అడిగి అంతే. ఎవడు పడితే వాళ్ళు వస్తుంటారు, ఎక్కుతుంటారు, దిగుతుంటారు. అది డెడ్ బాడీస్. ఆ క్యాబ్ షేరింగ్ అవుతుంటది, కూలింగ్ అవుతుంటది. ఆ ట్రిప్ ఎండ్ అయ్యే వరకు మనమే మాట్లాడడానికి లేదు ఆడదాకా. మామూలుగా ఉన్నది ఆ ట్రిప్. టిల్లు, ఏమిటి? I need to tell you something. టిల్లు, నెక్స్ట్ మంత్ నా ఎంగేజ్మెంట్. ఏంటి ఆయన ఫీలింగ్ అసలు? ఓకే, స్మైల్ వచ్చింది. అవ్వ కంగ్రాచులేషన్స్. విజయ్ అని ఒక బిజినెస్ మ్యాన్ బెంగళూరులో, అండ్ 6 months లో పెళ్ళి. ఓకే, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు బెంగళూరులో పెట్టు కేజీఎఫ్ ఆఫీస్. నువ్వు కేజీఎఫ్ టిల్లు, నేను చెప్పేది విను ప్లీజ్. 1 or 2 అంటారా? చెప్పి నేను చేయకపోతే మన కేసు మళ్ళీ రీఓపెన్ చేసి మన ఇద్దరిని లోపల పెడుతుంది. ప్లీజ్ టిల్లు, రోడ్డు మీదకి వచ్చేస్తాను నేను. వాడు షేక్ మహబూబ్ గారు చెడ్డోడే కదా టిల్లు, చంపేయచ్చు కదా వాడిని. చంపేయొచ్చా? సీరియల్ కిల్లర్స్ లాగా. సీరియల్ కి ఎంతమంది దిగారు మీరు? ఏ ఊరు మీది? ఎంతమంది మరి లేకపోతే చూడండి, మరి చంపేయచ్చు కదా. ఒకరిని చంపేస్తావు రాధిక. అట్లా చూసుకున్నా నీ ప్లానింగ్ అన్నా బెటర్ ఉండేనే. నువ్వు రోహిత్ ని చంపినవా, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని. నువ్వు సింపుల్ గా కాలర్ పట్టుకొని దప్పని కూడా దెబ్బకు చచ్చిపోయినాడు. కథం, సింగిల్ షాట్. రెస్పెక్ట్ నీ మీద నాకు. ఇలా ప్లాన్ బాలే. గలీజ్ ప్లాన్. లడ్డు పెట్టి చంపమంటారు నన్ను. లడ్డు లడ్డువా? లడ్డు
ఇలా అంతేమన్నా అంత అర్ధరాత్రి ఐస్ క్రీమ్ అని కాడ కొట్టుకున్నట్టు ఉంటుంది టైం వేస్ట్. ఏడుస్తున్నారు ఇప్పుడు ఏంటి ఈయన ఓదార్తారంటారు. ప్రతిసారి నేను ఏడవలసిన టైంలో నువ్వు ఏడుస్తే మళ్ళీ నేనేం చేయాలి? ఇట్స్ ఏ లాజిక్. ఎంత జాలిగా ఉండు సార్ అయింది చూడండి. అరే మగాళ్ళు, మీరు మగాళ్ళరా బాయ్. సరే ఏడవకు. అదిగో ఇప్పుడు నేనేమన్నానని నీ ఆమె ఇట్లా ఫీల్ అయ్యే ఫ్రీడమ్ కూడా లేదా? సరే నువ్వు వదిలేసి నేను చూసుకుంటా పంచాయతీ ఎందుకు, నువ్వు పోయి పెళ్లి చేసుకోపో. అదిగో నీ వరకు రాకుండా చూసుకుంటా నేను, అంతే కదా నీకు కావాల్సింది. ఓకే, నో ప్రాబ్లం. అబ్బా Tillu, thank you, Tillu. Ah. Tillu, thank you so much. You have no idea what this means to me. Tillu, I owe you. ఓకే, Thank you so వెల్కమ్. much. నా ఎంగేజ్మెంట్కి వస్తావా? అయింది. ఈ ఎక్స్ప్రెషన్లు ఏ వేస్తున్నారు స్వామి? చిన్న తాత ఏం చెప్పాడు తెలుసా? చిన్న తాత తాగినాక కక్కండి తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. Okay. I don't understand. అర్థం కాలేదట. మీకేం అర్థమైందా? Can I hug you? నో. నో వస్తుంది. మీ ఇద్దరు రొమాన్స్. వచ్చినాయా? అమ్మ బాబాయ్. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమె ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ఎవరన్నా బెంగళూరు పోవాలి ఆమె. హలో వాడికి చెప్పు, వాడు ఉన్నాడు కదా రెడీగా ఉంటాడు. ఈ దేశాలు ఏమంటే అవునా? సెల్ఫ్ గోల్ మళ్ళా దారిలోకి ఓకే పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంతరం ఠూవని ముట్టాలి. కిటికీలకి బయటికి ఏమనుకుంటున్నావు? అట్లుంటది రాధిక తోటి. నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈ రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు. ఓ నువ్వు అట్లా చూడకు నన్ను. మళ్ళా నేను పోవుడు కష్టం అవుతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాం మనం. బాయ్ చెప్పక్క, బాయ్. సరే బాయ్. బాయ్. నీ సిగ్గు శవాలు ఎత్తుకోకూడదు. సవాలు Tillu, ఇంకేముంది? ఇంకా డీజే కొడుతున్నావా? నువ్వు కొట్టిన రీమిక్స్ కి నేను ఒరిజినల్ సాంగ్ మర్చిపోయిన రాధిక. అట్లాంటది మనతో. ఓకే, ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నానో, మీరు ఒకవేళ ఫస్ట్ టైం కానీ చూసుంటే ఎవరిని చంపమంటున్నారు, ఎందుకు చంపమంటున్నారు, అసలు ఏంటి స్టోరీ. ఈయన ఇప్పుడు ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయితే అవుతున్నారు. ఆ ఫంక్షన్లో ఏం జరుగుతుంది, అలాంటి సీన్స్ అయినా మీకు కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే డీజేటీలు 2 ఈ సీన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒకటి ఆయనకు నచ్చితే కామెంట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా డీజేటీలు సీన్స్ చేయమంటారు వద్దనేది కూడా రాయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో ఉండాలనే కోరుకుంటున్నాను నేను గట్టిగా. ఉంటే నెక్స్ట్ సీన్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి.